అమ్మాయిలు వచ్చి సినిమా చేయట్లేదని చాలా బాధగా ఉంది. అంటే ఎందుకు అంటే నేను మొన్న ఒక అవార్డ్ ఫంక్షన్కి వెళ్తే కొన్ని సంవత్సరాల క్రితం అవార్డ్ ఫంక్షన్లో కూర్చుంటే మలయాళం అమ్మాయిలు చక్కగా వస్తున్నారు, అవార్డు తీసుకుంటున్నారు, వాళ్ళ మలయాళంలో థ్యాంక్స్ చెప్తున్నారు, మలయాళంలో మాట్లాడుతున్నారు. వెళ్తే మళ్ళీ తమిళ అమ్మాయిలు వెళ్తున్నారు, పైకి వెళ్తున్నారు, వాళ్ళు బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ కొడుతున్నారు, వాళ్ళు స్పీచ్లు మాట్లాడుతున్నారు, వాళ్ళు తమిళ్లోనే చెప్తున్నారు, కిందకు వస్తున్నారు. ఆఖరికి కన్నడ అమ్మాయిలు కూడా పైకి వెళ్తున్నారు. నేను కన్నడలో కూడా బయట యాక్టర్స్ ఉంటారేమో అనుకున్నాను, కాదు వాళ్ళు కూడా వెళ్తున్నారు, చక్కగా ఎంత బాగా కన్నడ మాట్లాడుతున్నారు. కేజీఎఫ్ అమ్మాయి తీసుకుంటున్నాను చూసి టక్ కన్నడ మాట్లాడుతున్నారు. నేను తెలుగుకి వచ్చేసరికి అట్లీస్ట్ ఓకే బయట వాళ్ళు రావచ్చు 50%, అట్లీస్ట్ ఒక 50% అయినా మన వాళ్ళు ఉండాలి కదా. అరే మన వాళ్ళ రిప్రజెంటేషనే లేదే. ఈ బాధ నాకు ఎప్పటి నుంచో ఒక 6-7 ఇయర్స్ నుంచి ఉంది. అరే మన తెలుగు సినిమా అమ్మాయిలు చేయొచ్చు కదా, మనం ఏం చేస్తున్నాం, మన సినిమాలు ఎక్కడ పెట్టగలవచ్చు కదా మనం అని నాకు మనసులో బాగుండేది. అండ్ నాకు మొత్తం గుర్తులేదు కానీ నాకు అలవైకుంఠపురంలో నేను చూసినప్పుడు మాత్రం నాకు ఫీలింగ్ ఉంది, ఎప్పటికైనా ఇలాంటి అమ్మాయిని పెట్టి ఒక సినిమా తీసే రోజు ఎప్పుడు వస్తుందో మన తెలుగు సినిమాల్లో అని అనుకున్నాను నేను. అదొక్కటే అనుకున్నాను నేను. నాకు ఆ మొత్తం సినిమాలో మిగతాదంతా నాకు నీ మీద నిజంగా జెన్యున్గా ఫోకస్ ఏమీ లేదు, అదొక్కటే అనుకున్నాను. ఇవాళ అదే ఫంక్షన్లో ఇవాళ నువ్వు మెయిన్ లీడ్, నువ్వు చెప్తుంటే కూడా ఒక క్లిప్ చూశాను నేను ఏదో చిన్న సినిమా చేస్తే మొత్తం ఖాందాన్ని తీసుకెళ్ళి నేను 30 సెకండ్స్కి ఇవాళ 3 hours మొత్తం సినిమా నాది అన్నప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందో. అంటే అమ్మా ఆఖరికి తెలుగు అమ్మాయిలు వచ్చి చేసే టైం వచ్చిందిరా. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు ఎంత ఆనందంగా ఉందంటే శ్రీలీల అని ఒక అమ్మాయి వస్తుంది, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తుంది, ఈ అమ్మాయి వస్తుంది, ఇక్కడి నుంచి తెలుగు అమ్మాయిలు అందరూ వచ్చి సినిమా చేయాలని నా కోరిక. ఎందుకంటే నేను ఇవాళ మెయిన్ ఫంక్షన్కి వచ్చింది ఈ ప్లాట్ఫామ్ వాడుకొని చెప్దామని ఏంటంటే, అరే రండబ్బా అమ్మాయిలు ఎందుకు భయపడతారు, రండి, ఎంత మంచి ప్లేస్ ఇది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇండియా ఇస్ గ్రోయింగ్. అందులో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇస్ బూమింగ్. అందులో తెలుగు సినిమా ఇస్ ప్లేయింగ్ అ వెరీ పైనియర్ రోల్. మనం బెస్ట్ ఇండస్ట్రీలో బెస్ట్ టైమ్స్లో ఉంటున్నాం. ఇంకా కొంతమంది ఓల్డర్ సెక్షన్ పీపుల్ కానీ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మీ డౌట్ తీసుకుని మీ పిల్లలు మీరు పంపించండి. అమ్మాయిలు మీరు వచ్చేయండి, ఫస్ట్ సినిమాలకి వచ్చి చేయండి. మీ పేరెంట్స్ని కుదిరితే మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసి రండి. కన్విన్స్ అవ్వలేదా, చాలామంది ఆల్రెడీ ప్రూవ్డ్ గర్ల్స్ అలా వాళ్ళ పేరెంట్స్ కన్విన్స్ అవ్వపోయినా కూడా వచ్చి చేసిన తర్వాత ప్రూవ్ అయిన తర్వాత దే ఆల్ ఆర్ వెరీ కన్విన్స్డ్ అండ్ వెరీ హ్యాపీ అబౌట్ దర్ కిడ్స్ డెసిషన్స్. అలాగా చాలా అమ్మాయిలు ఇవాళ నిజంగా తెలుగు సినిమాలకు వచ్చి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ రండి, యువర్ వెల్కమ్ హియర్ అండ్ ఇట్ విల్ బి అ లాట్ ఆఫ్ జాయ్. ఎందుకంటే నేనేమి బయట వాళ్ళకి అగెయిన్స్ట్ ఏం కాదు. ఐ యామ్ ఫర్ ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. నేను రేపు తమిళ సినిమా చేస్తే 100% అందరు తమిళంలో పెట్టనే అంట, తెలుగు సినిమా చేస్తే అందరు తెలుగులోనే పెడదామంట. సో మన లాంగ్వేజ్లో ఉండే బ్యూటీ, అసలు నువ్వు డిక్షన్ మాట్లాడుతూ ఉంటే తెలంగాణ మాట్లాడుతుంటే ఎంత ముద్దుగా ఉంది, అది సినిమాకి ఎంత ఉపయోగపడింది, అది ఎంత రియల్ ఫీలింగ్ తీసుకొచ్చింది సినిమాకి, ఎంత బాగా చేసావు. నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నువ్వు బెస్ట్ యాక్టర్స్ అవార్డు ఈ 2023 కొట్టాలని నా కోరిక. ఎందుకంటే ఒక్కసారి నీ ఇలాంటి అమ్మాయి కొడితే చాలామంది అమ్మాయిలకి ఇన్స్పిరేషన్ వస్తుంది, లేదు మేము కూడా కొట్టచ్చు, మేము కూడా వస్తాం, తను చేయగలిగితే నేను చేయగలుగుతా, ఈ కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. అది స్టార్ట్ అవ్వాలి. అబ్బాయిలే కాదు, అబ్బాయిలు అందరూ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఇప్పుడు నేను హీరోగా చేయలేను, నా వయసు 55 అయిపోయింది, లేకపోతే 40 ఏళ్ళు అయిపోయింది అని మాత్రం మీరు అందరూ ఎక్కడ ఆగద్దు, అందరూ రండి. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ యాక్టర్స్ కూడా పిక్చర్ డిమాండ్ ఉంది. అసలు లేక చచ్చిపోతున్నాం మేము. సుకుమార్ గారు నేను మాట్లాడుకుంటున్నాం, ఏంటి ఎక్కువ మంది సినిమాకి రావట్లేదు, డబ్బింగ్ ఆర్టిస్ట్ మంచి వాళ్ళు దొరకట్లేదు. ప్లీజ్ ఎవ్రీబడి వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్. ప్లీజ్ కమ్, మీ ఆడిషన్స్ పంపించండి. ఓన్లీ పిల్లలైతేనే స్టార్లు అవుతారు కాదు, రావు రమేష్ లాంటి ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఆ ఏజ్లో కూడా స్టార్స్ అవ్వచ్చు. ఆ ఏజ్ ఉన్న క్యారెక్టర్స్ కూడా చాలా రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో అని ప్రూవ్ చేసే బోల్డంత ప్రూఫ్ ఉంది. సో మీరు అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈవెంట్ని ఈ విషయం చెప్పుదానికి వాడుకుందామని నేను ఇవాళ యాక్చువల్లీ వచ్చా. కేసు తర్వాత సార్ చెప్పినట్టు ఆడపిల్లలకు ఒక భరోసా మనం ఇవ్వాలి అంటే అందరికీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళు వర్క్ చేసుకోవాలని ఉంటుంది. సెక్షువల్ హారాస్మెంట్ గురించి కంప్లైంటే కావాలి అంటే మనం ఇందాక అనుకున్నట్టు పోలీస్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఎన్జిఓస్కి వెళ్ళొచ్చు, వేరే రకమైన హెల్ప్ తీసుకోవచ్చు. కానీ వై ఆర్ దే హియర్? దే ఆర్ హియర్ టు వర్క్. ఆఫ్టర్ దిస్ కేస్ నౌ దిస్ ఫీమేల్ కొరియోగ్రాఫర్, ఈ అమ్మాయి తన పని తను చేసుకోగలగాలి, ప్రశాంతంగా పని చేసుకోగలగాలి, మంచి ఆపర్చునిటీస్ వచ్చి పని చేసుకోగలగాలి. ఈ కేసు వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మనం ప్రమోట్ చేయకూడదు. ఇలా నేను బయటకు వచ్చినందువల్ల నాకు వచ్చే అవకాశాలు పోతాయి, దీనివల్ల నాకు ఇంకా బ్యాడ్ నేమ్ రావడంతో నేను అసలు ఇండస్ట్రీ నుంచే వెళ్ళిపోతాను, ఇటువంటి ఒక భయం పెట్టుకోకూడదు. మనకి ఆ అమ్మాయి వర్క్ టాలెంట్ తెలుసు,
తన షీస్ క్వైట్ యంగ్, షీ విల్ గో ఫార్వర్డ్. వీఆర్ విషింగ్ హర్. అది ఎలా ఈ కేసు ఎటువైపు మనం ఇచ్చినా కూడా అమ్మాయి టాలెంట్ అమ్మాయిని ముందుకు తీసుకువెళ్తుంది. షీ హాజ్ అ లాంగ్ వే టు గో. షీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఇన్ ద బాగేన్ ఆల్సో వాంట్ టు అంటే సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్గా ఉంది అనే ఒక స్టేట్మెంట్కి నేను ఎందుకు అంటున్నానంటే, బయటికి ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు, వెనకాల చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంత సపోర్ట్ ఉందంటే వీఆర్ కనెక్టింగ్ ద డాట్స్ బిట్వీన్ ఆల్ ద గ్రూప్స్. దెర్ ఆర్ గ్రూప్స్ లైక్ వాయిస్ ఆఫ్ విమెన్ హూ సపోర్టింగ్ ద గర్ల్. There are groups internally that they are talking about. There are producers who've come forward to work with her. One such producer is Vivek Kuchibutla, who's here. Ante work assurance etla istamo meeru ante talent ki work assurance untadandi. Just because she is a survivor taniki manaki work istunnam kaadu. You also have to guarantee work for the survivor. In the bargain, there are she's also working for a very big production, a very big director. Already tanaki work assurance ichunnaru, work chestunnaru. Also oka pedda hero taniki personal ga tana manager dwara pampinchi we are with you in the fight, we are going to give you work అని కూడా అమ్మాయికి ప్రామిస్ చేయడం జరిగింది. we are trying to tell you, దీని వల్ల ఏంటంటే ఇండస్ట్రీ నుంచి టాలెంట్ కి సపోర్ట్ ఉంటుంది. her talent should be recognized. That's it. And questions, please.